నమస్తే అందరికీ. ముందుగా మీ అందరికీ క్షమాపణలు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ రచ్చ. అసలు నేను మాట్లాడింది ఏంటి, వీళ్ళు నన్ను ఎలా పోర్ట్రేట్ చేశారన్న చెప్తాను, జరిగిన నిజం చెప్తాను. ఒక హిందువుగా వినాయకుడిని భగవద్గీతని పట్టుకొని గత అడిచిన 6 సంవత్సరాలు న్యాయం ధర్మం అనే అస్త్రాలతో ప్రపంచం తిరుగుతుంటే అలా టోన్ని హిందువు కాదని చెప్పి నా మతం మార్చడానికి ట్రై చేసి ఎన్నో చేశారు. అసలు ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుతున్నది స్త్రీ స్వేచ్ఛ. గడిచిన 2 సంవత్సరాల్లో 60,000 రేపులు జరిగాయి. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, చీరలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో దానికోసం మాట్లాడితే సమాధానం లేకపోయేసరికి నేను సీతమ్మ వారిని ఏదో అన్నానని చెప్పి పోర్ట్రేట్ చేసి వేసేసారు. ఓకే, అసలు ఏం జరిగింది? నేను అమ్మా నాన్నలు కంబోడియా నుంచి వెళ్ళిపోయారు. సో నేను ఎప్పటిలాగా బ్యాంకాక్ వచ్చాను, థాయిలాండ్ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆటగాళ్ళ సంబరాలు న్యూ ఇయర్ ఇక్కడ చేసుకుంటాను. సో దానికోసం నేను వచ్చాను. వచ్చి రాగానే నాకు ఒక వీడియో వచ్చింది. శివాజీ గారు ఆడవాళ్ళు చీరలు కట్టుకోవాలి, సామాన్లు కనబడుతున్నాయి, ఆ సామాన్లు కనబడడం వల్ల వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు అని అంటే ఆయన వచ్చింది. అది ఎంత తప్పు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కుట్టడం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్స్పోజింగ్, ఐటెం సాంగులు అన్నీ. ఆయన ఇప్పుడు ఆమె చిన్నపిల్లడా అన్నాడు అనడానికి, నాకన్నా ముసలోడు. ఆయన వచ్చి ఇలా అనడం చాలా పాపం అనిపించింది. ఎంత పాపం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్, ఎక్స్పోజింగ్. ఇప్పుడు పౌరాణికాలు తీసేటప్పుడు చీరలు కట్టుకుంటారు, లేనప్పుడు వాళ్ళు స్లీవ్లు అవి వేసుకుంటారు. సో సామాను అనే పదం వాడటం అనేది నాకు తప్పు అనిపించింది. ఆడవాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎక్కడ ఏం కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మ వచ్చింది కంబోడియాలోని, నేనేమైనా చెప్పానా చీర కట్టుకోమని? అమ్మ కొట్టుకుంది కదా, మనం ఏం చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళకి మనం ఏమైనా చెప్పడానికి వాళ్ళ ఇప్పుడు ఎన్నో తరాల నుంచి వాళ్ళ మీద ఎన్నో అగాత్యాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నావా? ఇప్పుడు ఈ 60,000 రేపులు ఎందుకు చేశారా అంటే సమాధానం లేకపోగా నేనేం వదిలేను. నేను వదిలే ప్రసక్తే లేదు. ప్రతిసారి జరిగిన రేపల్లా నేను ఒక బాధ్యత ఒక భారతీయుడుగా నేను రేపుల మీద స్పందిస్తాను. తప్పు అలా చేయకూడదు ఆడవాళ్ళని. కానీ నేనే ఒక రేపిస్ట్గాను, నేనే ఒక ఇదిలాగా ఎలా తప్పు. ఏ కర్ర నగ్గుంటే ఆ కర్ర కాలుతుంది. నేను న్యాయం ధర్మం పట్టుకొని ఉంటాను. దేశాన్ని మార్చడం ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగేసాను, నాకు ఇంకేం పని లేదు. దేశాన్ని ఉద్ధరించడమే పని. అవన్నీ కాదు, నేను వదలలేం. ఆ తర్వాత ఈయన అన్నాడు, ఈయన సినిమా ప్రమోషన్ కోసం చేసిన రాజకీయం. అందరికీ తెలుసు శివాజీ గారు ఎందుకు చేశారని. ఆ సినిమా ఆయనకి తెలీదా ఇదంతా అవుతుందని? అందులోనూ బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చాడు. అది తెలీదా రాజకీయం అవుతుంది? అందులో రాజకీయాలు ఉండి వచ్చాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి జనం ఏం చేస్తే అవుతారో తెలిసి నువ్వు ఆ మాట అనడం అనేది తప్పు. పోనీ అనేక ఊరుకుంటావా? తప్పు కాకుండా అదేదో తప్పు కాదు అన్నట్లు మళ్ళీ సమర్థించుకోవడం అనేది ఇంకా నచ్చలేదు. అది దాన్ని తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లమ్ సాల్వ్. ఇంకా గరికపాటి గారు మీరు అందరూ అనుకున్నట్లు నేను ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు. గడిచిన 3 సంవత్సరాల గురించి ఆయన గురించి మాట్లాడుతున్నాను. 2020లో మాట్లాడినా, 2021లో మాట్లాడినా, 2022లో మాట్లాడినా. ఆయన అన్ని ప్రవచనాలు వింటాను, ఆయన చెప్పిన నీతి బోధనలు వింటాను, ఆయన చెప్పిన రామాయణ మహాభారతాల ఇతిహాసాలు అన్నీ వింటాను. ఎందుకంటే ఆయన గొప్ప మనిషి, శాస్త్ర అవధానం చేశారు. ఆ తర్వాత చాలా చాలా గొప్ప ఆయన అవధానం మొత్తం తోపు మన తెలుగు దానికి సంస్కృతి సాంప్రదాయాలకి. అటువంటి ఆయన స్త్రీ విషయంలో, స్త్రీ యొక్క స్వేచ్ఛ విషయంలో టీషర్ట్లు వేసుకోకూడదంటే మరి మగవాడు వేసుకుంటున్నారు కదా అని ఎవడో క్వశ్చన్ చేయటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి నువ్వు పెట్టే రూల్స్ మగవాళ్ళకి ఎందుకు పెట్టలేవు? మగవాడు టీషర్ట్ వేసుకుంటున్నారు, నేను చెడ్డీ వేసుకున్నాను. ఆడవాళ్ళు చీర కట్టుకోవాలని నువ్వు ఎలా చెప్తావు? గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాం, కానీ బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వు చీరతోనే రావాలి, లేదంటే రేపులు జరుగుతాయని ఎలా చెప్తావు? ఇప్పుడు చీర కట్టుకున్న 60,000 రేపులు, చీర కట్టుకున్న వాళ్ళు పోనీ చున్నీ వేసుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళని చేశారు కదా. మీరు వాళ్ళ మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్క రేపు మీదైనా మాట్లాడారా? ఈ సంస్కృతి సాంప్రదాయం మీ కాపాడడం మీ హక్కు. కానీ సమాజంలో ఏం జరుగుతుందో వాటి మీద ఆపారా? మన ఇంట్లో ఆడపిల్ల మీద జరిగితేనే మీరు రెస్పాండ్ అవుతారా? నేనేం తప్పు చేయలేదు. నేను గడిచిన 6 సంవత్సరాల్లో రేపుల మీద ఎన్ని వీడియోలు చేశాను అన్నది మీరు చూడండి, ఉన్నాయి. ఏవి డిలీట్ చేయలేదు, అలాగే ఉన్నాయి. తప్పు కదా అది. రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. ఆడపిల్లలందరూ దేశాన్ని వదిలి విదేశాలు వెళ్ళిపోతున్నారు. పురిట్లో ఆడపిల్లలను చంపేశాం. ఇప్పుడు 10 మంది అబ్బాయిలకు 6 అబ్బాయిలు ఉన్నారు. దాని మీద ఎవడో క్వశ్చన్ చేయట్లేదు. ఇలా చేసుకుంటూ పోతే స్త్రీని మీరు అణచాలని చూస్తున్నప్పుడల్లా స్త్రీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత బాధపడేది మీరే. మగవాళ్ళకి ఆడపిల్లలు లేరు అని నెత్తి నోరు కొట్టుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మన స్త్రీని స్వేచ్ఛగా వాళ్ళు బతికినట్లు మగవాడు బతుకుతున్నాడు కదండి స్వేచ్ఛగానా? మగవాడు బతకట్లేదో స్వేచ్ఛగానా? వాడికి నచ్చినట్లు వాడు బతుకుతున్నప్పుడు ఆడదాయి నచ్చినట్లు వాళ్ళు ఎందుకు బతకూడదు? చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకపోగా ఆడవాళ్ళు అలాగే ఉండాలి, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి. అదే విదేశాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల విదేశాలు అభివృద్ధి సాధించాయి. ఈ థాయిలాండ్ గవర్నమెంట్ చూడండి ఎంత ఎక్కడికి వెళ్ళింది. మన కళ్ళ ముందే ఎదిగి బిల్డింగులు కట్టుకొని జీడిపిలోని కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ ఏటో వెళ్ళిపోయింది. ఇంకా మనం అక్కడ ఆ చీరతోనే ఉంటే ఎలా అవుతుంది? ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఈ సంస్కృతి సాంప్రదాయం అని చెప్పి గుడకే వేసుకోవాలని చెప్పి ఒకడు, ఆ 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒకడు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి అలా ఉంటే మనకు ఉంటాయి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇన్ఫ్లుయెన్సర్గా మనది, పెద్దలది. అంతేగాని స్త్రీ స్వేచ్ఛను హరించడానికి మనం ఎవరమే? పర్టికులర్గా ఇన్స్టెంట్గా వచ్చి స్త్రీ స్వేచ్ఛ అది తప్పండి. అది హరించడానికి మనకు అర్హతలు లేవు. చాలామందిని పురిట్లో చంపేసిన పాపాత్ములు, ఆ పాపం భారతదేశానికి ఇంకా తగులుతూనే ఉంది. చిన్న చిన్న పిల్లల్ని కడుపులోనే పిండాల్లో రూపంలో లేపేసిన పాపం అది నిజంగానే. ఇప్పుడు ఆడపిల్లలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. జంతువులను కూడా ఆవుల్ని రేపులు చేసి, గర్భిణీ ఆవుని రేపు చేశారు 8 మంది. కుక్కల్ని రేపులు చేస్తున్నారు. మేకల్ని, కడుపుతో ఉన్న మేకల్ని రేపులు చేస్తున్నారు. ఈ రేపుల మీద ఎవరైనా మాట్లాడంరా అంటే తిరిగి నన్ను నేనేమన్నానని. అక్కడ నేను చెప్పే విధానం ఏంటంటే, సీతాదేవి ద్రౌపదీదేవి చీరలు కొట్టుకొనే ఉన్న మగవాడు వక్ర బుద్ధితో చూడడం వల్ల వాళ్ళని అపహరించి వాళ్ళు చచ్చిపోయారు. కానీ 60,000 రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకోకపోగా నన్ను యాంటీ హిందూ అని ఒకడు, అమెరికా వెళ్ళిపోయినాను ఒకడు, దుబాయ్లో ఉంటానని ఒకడు, హిందూ పాస్పోర్ట్ జపాన్ అని ఒకడు, రేపులు చేశానని ఒకడు, ఉచ్చతరం పోయి పియ్య తరం పోయి వచ్చ. మళ్ళీ చెప్తున్నాను, మీ ఉల్లిపాయల కోసం, మీ టమాటాల కోసం మీరు చేసి ఉండొచ్చు, తప్పులేదు. కానీ భగవద్గీత మీద, వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. 2026 హాస్పిటల్ బెడ్ మీద ఉండి దరిద్రాన్ని అనుభవించినప్పుడు నేను గుర్తొస్తాను. నేనేం అనుభవించను, ఎందుకంటే ధర్మం, న్యాయం అనే 2 అస్త్రాలతో బతుకుతున్నాను. నేను ఏ రోజు మనిషిని మోసం చేయలేదు, ఏ ప్రమోషన్ చేయలేదు, నిజాయితీగా బతికాను. నాకు వచ్చిన డబ్బుల్ని కూడా ఒక 80 లక్షల రూపాయలు దాన ధర్మాలు చేశాను. బెట్టింగ్ యాప్లో చనిపోయిన కుటుంబాలకి 30 లక్షలు ఇచ్చాను. నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ చెట్టున అగ్గుంటే ఆ చెట్టు కాలుతుంది. నేను నిజాయితీగా బతుకు ట్యాక్స్ కడుతున్న వాడిని భారతీయుడిగా సిటిజన్షిప్ మార్చుకోవాలంటే చిటికలో మార్చుకోవచ్చు. అయినా భారతీయుడిగానే ప్రపంచం చూపించాలి. భారతీయుడిగానే పుట్టాను, భారతీయుడిగానే సస్తాను, హిందువుగానే పుట్టాను, హిందువుగానే సస్తాను. వీళ్ళు వచ్చి మతం మార్చేసి, ఆ తర్వాత దేశభక్తిని మార్చేసి వీళ్ళకి నచ్చినట్లు చైనా సిరీస్ అప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు ఆడదాయి స్వేచ్ఛ మీరు ఇలాగా మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మీరే బాధపడతారు. ఆడవాళ్ళందరూ కొరియా మూవీలు ఎందుకు ఇష్టం అనుకుంటున్నారు. ఆ కొరియా మూవీలో స్త్రీకి ఇవ్వాల్సిన వెయిటేజ్ ఇస్తారు, మన ఇండియాలో ఎవరు. ఇంకా అణిచి వేస్తూనే ఉంటారు. స్వతంత్రం ఎక్కడొచ్చింది స్త్రీకి? అర్ధరాత్రి తిరిగి వీడియో చేయమని ఎవరినైనా? మామూలుగానే పొద్దున్నే తిరుగుతూనే స్కూల్కి వెళ్తూనే రేపులు చేసేస్తున్నారే, ఇంకా అర్ధరాత్రి వరకు ఎందుకు? ఇక్కడ చూడండి, ఆడపిల్లలు ఈ థాయిలాండ్లో ఒక్క రేపు చూపించండి, చూడండి. అర్ధరాత్రి చిన్న పిల్లలు తిరిగినా కూడా సేఫ్గా ఉంటారు. అలా పక్కనున్న దేశం, తిరుగుతున్న దేశం చూసి నేర్చుకోవద్దు? ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి మీకు? ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎన్ని వదిలేసి మీకు ఇది పట్టింది. ఇది పెద్ద ప్రజా సమస్య. నేను మాట దొరికింది, దానికి క్షమాపణలు అడుగుతున్నాను అన్నాను. అవన్నీ మాకు కుదరవు. కుదరకపోతే నన్నే చేయమంటావు? ఒక హిందువుని మతం మార్చడానికి మీరెవరు? ఏ సంబంధాలు ఉంటాయని నాకు తెలియకూడతాను. ఈ బెట్టింగ్ యాప్ల్లో ఎన్నో మంది జీవితాలను నాశనం చేశాను. బెట్టింగ్ యాప్లు లేక, తినడానికి తిండి లేక, కంపెనీలకి తినడానికి తిండి లేక, దేశాన్ని ఈ బెట్టింగ్ కోపం నుంచి కాపాడాను కదా. వాళ్ళు తట్టుకోలేక దొరికాడు ఛాన్స్, దొరికినప్పుడే కొట్టాలి అని. కానీ ఎవరెంత కొట్టినా న్యాయం, ధర్మం నా దగ్గర ఉంటాయిగా. నేనేం పాపం చేశానని చెప్పి ఆ సీతమ్మ వాడికి తెలియదా నేనేం మాట్లాడుతున్నాను? జరిగిన 60,000 రేపులకు సమాధానం చెప్పండిరా. ఎవడైనా రేపు వీడియోలు చేశారంటే చెయ్యు అంటున్నారు. నాకేం పర్లేదు, ఇదిగో నేను చేస్తూనే ఉంటాను. నాకు ట్రావెలింగ్ అయిపోయింది. 128 దేశాలు, ఇంకా మిగిలిన దేశాలు ఎప్పుడో తిరుగుతాను, నాకు అనవసరం. కానీ దేశాన్ని ఉద్ధరించడం, ఇండియాని బాగుపరచడమే 2026 లక్ష్యం, నా విజన్. 2026లో దేశాన్నే ఉద్ధరిస్తాను, దేశాన్ని ఉద్ధరించి తీరుతాను. నేను చెప్తాను, ప్రతి తప్పుని ఎండగడతాను,
ప్రతి తప్పుని ప్రతి జరుగుతున్న తప్పుని ఎండగడతాను. నేనైతే వీడియోలు ఆపను. రోజుకి ఒక 10 వీడియోలు నాకు వస్తాయి, చూడాలి, మీరు తెలుసుకోవాలి. తప్పుని తప్పు అని చెప్పాలి, రైట్ని రైటు అని చెప్పాలి. అది మానవుడిగా పుట్టిన మన ధర్మం. ధర్మం మీద నిలబడతాను, న్యాయం మీద నిలబడతాను. కంఠం మీద కత్తి పెట్టినా అధర్మంగా నేను చెయ్యను. సబ్స్క్రైబర్లని ఫాలోవర్ని దేవుడిగా పూజించే నేను ఒక దేవతని నేను ఎలా రా అంటాను? ఇంకిత జ్ఞానం కొంచెమైనా ఉండాలిగా. ఒక మనిషి ఒకటి అన్నాడంటే ఎందుకు అన్నాడు, ఏమన్నాడు అని తెలుసుకో. ముందు వెనకాతలు ఏం తెలుసుకోకుండా నోటికి ఏది వచ్చినట్లు అది వాగేయడమే. ఓకే, ముందుంది కదా ముసలి పండుగ 2026 నాది. ఏది 2026 నాది. ఇంకా 2 రోజులు ఉంది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలోనే దేవుడే సమాధానం చెప్తాడు. కానీ ఎవడైతే సీతమ్మని అని చెప్పి ఉల్లిపాయలకి టమాటాలకి చేశారో 2026 మార్క్ మై వర్డ్స్, రక్తం కొక్కుకొని దరిద్రంతో హాస్పిటల్లో ఉండి నన్ను గుర్తుకు తెచ్చుకుంటా. ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళందరూ అనుభవిస్తున్నారు, ఒక్క చావు చేస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు, ఇంకా ఇంకా ఇంకింకా ఉంటుంది. ఎప్పుడు కర్మ ఎవరిని వదలదు. నేనేం ఫాలో అవ్వమని ఎప్పుడైనా సబ్స్క్రైబర్ అవ్వమని ఎప్పుడైనా అడిగానా? చేసి ఎంత సాధించా, ఇంకేం కావాలి? 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్సులు, ఇంత ఫాలో ఏం చేసుకుంటాం? హ్యాపీగా రామకృష్ణ అనుకొని. అందుకేనైనా ఇంత సాధించాననే కదా మహాభారతం మొన్న చెప్పాను. ఎవడూ చూడలేదు, చూడకపోతే నాకేమి, ఆయన నేను ఆపలేదు కానీ నేను చెప్పుకుంటూ పోయాను కదా. ధర్మం నా వైపు ఉంది, ఎవరి కోసమో నేను చెప్పలేదు, నా ఆత్మ సంతృప్తి కోసం నేను చెప్పాను. రేపు రామాయణం చెప్తాను, తర్వాత భాగవతం చెప్తాను, అది నా ఇష్టం. మీరు చూస్తారనో మిమ్మల్ని మెప్పించాలనో కాదు కదా, చెప్తే నాకు కొంచెం పుణ్యం వస్తుందని. ఆ పుణ్యమే నన్ను ఇప్పుడు కాపాడిందేమో. ఉపవాసం ఉండి చెప్పాను, ఒంటి పూటతో చెప్పాను. ఒంటి పూట ఉపవాసం ఉండి నేను మహాభారతం అంతా సింగిల్ టేక్లో చెప్పాను. ఒక మాట దొరలకుండా, అక్షరం తప్పు లేకుండా సింగిల్ టేక్లో మహాభారతం చెప్పాను. ప్రతిరోజు, ఏ రోజు ఆపలేదు. ప్రాణం పోయినా ఆపకూడదని నిర్ణయించుకున్నాను, దానికి కట్టుబడే ఉన్నాను. ఇప్పుడు మహాభారతం రామాయణం చెప్తాను, తర్వాత భాగవతం చెప్తాను, అది నా ఇష్టం అయ్యా. మతాన్ని మార్చడానికి మీరెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో మతోన్మాదం ఎలా ఇప్పుడు అర్థం, ఇండియా సిద్ధాంతం అర్థమైతేనే కదా ఇండియా కోసం మాట్లాడతాం. ఇంకా ఉంది, ఇంకా మాట్లాడే ప్రసక్తి, అమ్మో వదిలే ప్రసక్తే లేదు. వదిలేస్తే అవి అనుకోరు, నేను వదలనుగా.